నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈవాటి మన అమృతంలో రెండు సాత్వికమైన, ఆరోగ్యకరమైన, రుచికరమైన వంటకాలు మీ అందరి కోసం ఎదురు చూస్తున్నాయండి. సో మామూలుగా అల్పాహారంలో చాలా రకాలు మేము పరిచయం చేస్తూ ఉంటాము. స్నాక్స్ పరంగా కూడా తక్కువ నూనెతో మనకి ఎక్కువ డీప్ ఫ్రై కాకుండా అలాంటి వంటలు పరిచయం చేస్తూ ఉంటాము. అలాగే డిన్నర్కి మనకు కొంచెం సింపుల్గా జీర్ణం త్వరగా అయ్యే విధంగా, పెద్దవాళ్ళకు కూడా అనుగుణంగా ఉండే విధంగా ఆ వంటల్ని కూడా పరిచయం చేస్తూ ఉంటాం. అంటే ప్రతి ఒక్క వయసు వారిని అందరికీ నచ్చేలా, అందరూ మెచ్చేలా మేము చక్కగా వంటలన్నీ కూడా ప్లాన్ చేస్తూ ఉంటాం. సో మీకు కూడా అన్ని వంటలు నచ్చుతున్నాయని అనుకుంటున్నాము. మరి అందులో భాగంగా ఈరోజు నేను తయారు చేయబోయే మొదటి వంట పేరేంటో తెలుసా? మిల్లెట్ అటుకుల మిక్స్చర్. అంటే ఇది ఒక స్నాక్ అనమాట. అంటే ఈవినింగ్ టైంలో చక్కగా వాతావరణం చల్లగా ఉన్నప్పుడైనా ఏ రోజైనా కూడా, అంటే సాయంత్రం 5 అయ్యేటప్పటికి కాస్త ఏదైనా తింటే బాగుండు, చిరుతిళ్ళు తింటే బాగుండు అలా అనిపిస్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు ఇది అది జంక్ తినకుండా ఆరోగ్యకరంగా తింటే ఇంకా బాగుంటుంది కదా. మరి ముందుగా మిల్లెట్ అటుకుల మిక్స్చర్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మిల్లెట్ అటుకుల మిక్స్చర్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మిల్లెట్ అటుకులు 1 కప్పు, నువ్వులు 1/2 కప్పు, పల్లీలు 1/2 కప్పు, బాదాం కొద్దిగా, కాజు కొద్దిగా, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 4, పెసలు 1/2 కప్పు, ఆమ్చూరు పొడి 1 టేబుల్ స్పూన్, పుట్నాల పప్పు 1/2 కప్పు, శనగపప్పు కొద్దిగా, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, ఎండుమిర్చి 4, కరివేపాకు కొద్దిగా. మిల్లెట్ అటుకుల మిక్స్చర్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో ఇక్కడ మనము ఈ మిల్లెట్ అటుకులు తీసుకున్నామండి. సో అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఇలాంటిది మీ ఇంట్లో రెడీగా పెట్టుకోండి. అంటే మామూలు అటుకుల కన్నా కూడా ఆకలి వేసినప్పుడు ఫస్ట్ అందరికీ గుర్తొచ్చేది ముఖ్యంగా మన ఇంట్లో ఉండే పెద్దవాళ్ళకి అటుకులు. దాంట్లో ఏదో కలిపేసుకుని ఏదో తింటూ ఉంటారు, ఆకలి అప్పుడప్పుడు వేస్తుంది కదా. కానీ ఇలా మిల్లెట్ అటుకులు తీసుకోవడం వల్ల చాలా చాలా ఆరోగ్యం. మిక్స్డ్ మిల్లెట్స్ అనమాట, చిరుధాన్యాలు అన్నీ కలిపి ఈ అటుకులు ఉంటాయి మనకి. చాలా చాలా హెల్దీ. అంటే చిరుధాన్యాల హెల్త్ గురించి ఏం చెప్పాలి, ఏంటంటే మనకి మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి కూడా గ్లూటన్ ఇబ్బందులు ఉండవు కాబట్టి సో హ్యాపీగా తినొచ్చు. క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటాయి, షుగర్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. అలాగే గుండె సమస్యల నుంచి మనకు చాలా వరకు మంచి రెమెడీస్ ఉంటాయన్నమాట. అంటే ఇందులో ఎటువంటి కొలెస్ట్రాల్ కానీ ఫ్యాట్ కానీ ఉండదు. సో మీకు కొలెస్ట్రాల్ తగ్గుతుంది, ఫ్యాట్ తగ్గుతుంది, తద్వారా బరువు తగ్గచ్చు. సో బాడీ అంటే మనకి వెయిట్ మేనేజ్మెంట్ చేసుకునే వాళ్ళకు కూడా మనకు ఈ చిరుధాన్యాల అటుకులు అనేవి చాలా బాగా సహాయపడతాయి అన్నమాట, మిల్లెట్ అటుకులు. మరి దాన్ని మనం చక్కగా ఒక స్నాక్ ఐటమ్ లాగా తయారు చేసుకోబోతున్నాం. అందులో వేసే పదార్థాలు కూడా చాలా చాలా హెల్దీ అన్నమాట. మొదలు పెట్టేద్దాం. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించేసుకుందాం. ముందుగా కాస్త నూనె వేసుకుని ఈ మిల్లెట్ అటుకులు ఏవైతే ఉన్నాయో దాన్ని మనం వేయించేసుకుందాం. కొంచెం మనకు నూనె వేడైన తర్వాత అటుకులు. సో ఇది కూడా మనకు చాలా పల్చగా చక్కగా ఉంటాయండి. అంటే దీనికి రుచి బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇక్కడ చిరుధాన్యాల రుచి మనకు చాలా ఇష్టం. జొన్నలు కానివ్వండి, కొర్రలు కానివ్వండి, ఇవన్నీ మనకు చాలా ఇష్టం. సో ఇవి ఏంటంటే మనకు దీంతో చేసుకునే ఈ స్నాక్ కూడా ఒక చుడువా అనుకోండి. మనకు చుడువా అంటూ ఉంటాం సాధారణంగా దీన్ని కదా. అటుకులతో ఏం చేసుకున్నా మనకు చుడువానే. సో అలా ఏంటి అంటే మనకు చాలా టేస్టీగా ఉంటుంది. మన ప్రయాణాలకు తీసుకెళ్లేటప్పుడైనా, పిల్లలకు లంచ్ బాక్స్లో ఒక చిన్న స్నాక్ లాగా ఇవ్వాలనుకున్నా కూడా నార్మల్గా అటుకుల కన్నా కూడా సూపర్గా ఉంటుంది అనమాట. సూపర్ ఫుడ్ అని చెప్పచ్చు ఇదైతే. సో ముందుగా అటుకులు లైట్గా వేయించేసుకుందాం. సో ఎక్కువ టైం కూడా ఏమీ పట్టదండి. సో చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట ఈ వంట. సో దీన్ని మనం చక్కగా చల్లబడిన తర్వాత, అంటే ఈ మిశ్రమం మొత్తం, ఈ మిక్స్చర్ మొత్తం చల్లబడిన తర్వాత ఒక గాజు పాత్రలో లేదంటే ఒక స్టీల్ గిన్నెలో భద్రపరుచుకున్నాము అంటే ఈ మాత్రం సైజ్ చేసుకుంటే మనకు వారం రోజుల పాటు నీట్గా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. బయటనే పెట్టుకోవచ్చు, మనం లోపల పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో హాయిగా బయట పెట్టుకోవచ్చు. సో చక్కగా మనకు ఫ్రెష్గా ఉంటుంది. అండ్ ఇలా వేయించడం వల్ల ఏంటంటే ఇంకెక్కువ రోజులు నిలువ ఉంటుంది. పచ్చిగా ఉంటుంది కదా, పచ్చిదనం ఆ తేమ అది వెళ్ళిపోతుంది కాబట్టి పాడయ్యే అవకాశం కూడా లేదు. ఓకే, చూసారా? సో చక్కగా మనకి ఇలా వేగిపోయింది, రంగు కూడా లైట్గా మారింది. ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో ఇది మనకి ఎక్కడైనా కూడా ఈ మధ్య సూపర్ మార్కెట్స్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఇది మనకు అవైలబుల్గా దొరుకుతుంది. ఇప్పుడు అందరూ కూడా చాలా హెల్త్ కాన్షియస్ అయిపోయారు కాబట్టి అన్నీ రెడీగా పెడుతున్నారు అందరి కోసం. ఇలా చూసారా, ఇలా చక్కగా పొడి పొడిలాడుతూ ఉన్నాయి. మీకు సౌండ్ కూడా వినిపిస్తుంది అనుకుంటా. సో ప్రస్తుతానికి ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే బాండీలో ఇంకొంచెం నూనె వేసుకుందాం. నూనెనే ఎందుకు వేస్తున్నాను, నెయ్యి వేయొచ్చు కదా అనే మీ ప్రశ్న ఉంటే మాత్రం అది ఇలాంటివి మాత్రం నూనెతోనే చేసుకోవాలండి. ఇప్పుడు స్నాక్ ఐటమ్స్ కదా,
నెయ్యితో కొంచెం స్మెల్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నూనెతో చేసుకుంటే బెటర్. సో ముందుగా పల్లీలు, సో మంచి ప్రోటీన్. మనకు పల్లీలు చక్కగా మనకి రంగు మారాలి, మంచి బ్రౌనిష్ కలర్లో అవ్వాలి. ఆ తర్వాత పల్లీలు వేగేటప్పుడే కొన్ని పెసర్లు, చాలా కొత్తగా ఉంది కదా పెసర్లను చూస్తే. ఎస్, మరి ఎక్కువ అక్కర్లేదండి. సో మన క్వాంటిటీకి తగ్గట్టుగా మరి ఓవర్గా కాకుండా కొన్ని పెసర్లు కూడా తీసుకున్నాను. బాగుంటుంది, అది కూడా మనకు మంచి ప్రోటీన్. సో చాలా హెల్దీ. అండ్ ఏదైనా కూడా నూనెలో వేస్తే దాని రుచి వేరు, చాలా ఫాస్ట్గా వేగిపోతాయి. ఆ తర్వాత పుట్నాలు ఎక్కువ వేసుకుంటేనే నాకు ఇష్టం, ఎందుకంటే ఇటువంటి మిక్స్చర్లో పుట్నాలు చాలా మంచి టేస్ట్ని తీసుకొస్తాయి. ఆ తర్వాత బాదాం. సో మీరు బాదాంని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అయినా వేసుకోవచ్చు, నేను డైరెక్ట్గా వేసేసాను. ఆ తర్వాత జీడిపప్పు. చూసారా అంటే ఎంత హెల్దీ ఐటమ్స్ అవన్నీ మనం వేస్తున్నాము. సో జస్ట్ నాట్ మిల్లెట్ మిక్స్చర్ మాత్రమే కాదు, ఇక్కడ మనకు బాదాము, జీడిపప్పు, పెసర్లు అంటే ప్రోటీన్ కంటెంట్, తర్వాత మంచిగా విటమిన్ B12, విటమిన్ B, ఇవన్నీ మనకు సప్లై చేసే మంచి మంచి హెల్దీ ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట దీంట్లో. అండ్ ఇంకొక అదృష్టం ఏంటి అంటే దీంట్లో మనకు ఒక వారం రోజుల పాటు హ్యాపీగా తినేయచ్చు. కాబట్టి ప్రతిరోజు చేసుకోవాలి అన్న ఇది లేదు. అంటే ఈరోజు ఇప్పుడు చేసుకుంటే ఒక 1 అవర్లో ఇంకా అయిపోయింది, తినబుద్ధి కాదు అనేటట్టుగా కాదు కదా. సో ఇది నిలువ ఉండేదే కాబట్టి హ్యాపీగా మీరు వారం రోజుల పాటు మీరు ఏ ట్రిప్స్కి వెళ్ళినా, తీర్థయాత్రలకు వెళ్ళినా కూడా పెద్దవాళ్ళకు కూడా ఇలా చేసి పంపించవచ్చు అనమాట. సో ఇది చక్కగా వేగిపోయింది. చూసారా మనకి కలర్ కూడా చేంజ్ అయింది, పల్లీలు కానివ్వండి, పుట్నాలు కానివ్వండి, అది. సో పెసర్లు కూడా కలర్ చేంజ్ అయిపోయింది. సో దీన్ని మనము ఇదే బౌల్లోకి తీసేసుకోవచ్చు. స్టవ్ ఏం ఆఫ్ చేయలేదండి, బికాస్ మనం పోపు వేసుకోవాలి కాబట్టి అలాగే ఆన్లోనే పెట్టాను. సో మనం వేయించుకున్న పప్పుల్ని, డ్రై ఫ్రూట్స్ని ఇదే బౌల్లోకి తీసేసుకుందాం. చూసారా ఇప్పుడు ఇలా చక్కగా కలిపేసుకోవాలి. సో చక్కగా మనకి పప్పులన్నీ కూడా వేయించేసి వేసేసుకున్నాం. దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఇదే స్టవ్లో ఇంకొంచెం నూనె వేసేసుకుందాం. 3 స్టెప్పులుగా చేసామండి, అంతకన్నా ఏం లేదు. ఏదో చాలా పెద్ద ప్రాసెస్లో చేస్తున్నామని మాత్రం అనుకోవద్దు, సపరేట్గా వేయించుకుంటున్నాం, అంతకన్నా ఏం లేదు. సో ఆ తర్వాత ఆవాలు. సో బాండి వేడిగానే ఉంది కాబట్టి ఫాస్ట్గా నూనె కూడా వేడికిపోయింది. ఆ తర్వాత జీలకర్ర, ఆ తర్వాత కాస్త శనగపప్పు. ఒకసారి వేగిన తర్వాత ఎండుమిరపకాయలు, ఆ తర్వాత పచ్చిమిరపకాయలు. సాధారణంగా మన చుడువాలో ఇవన్నీ వేసుకోం, అక్కడికి ఆపేస్తాం. కానీ ఇది కొంచెం కొత్తగా డిఫరెంట్గా చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి వేసుకుంటున్నాం. ఆ తర్వాత కరివేపాకు, ఆ తర్వాత నువ్వులు. చివరిగా నువ్వులు వేసేసుకుంటే మనకు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇది. సో నువ్వులు పచ్చిగా కన్నా కూడా ఒక పిసరు వేయించుకుంటే ఇంకా బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇదే బాండీలోకి తీసేసుకుందాం. నువ్వులు వేసాక ఎక్కువసేపు పెట్టకూడదు కదా, అందుకు. చూసారా ఇలా పోపు వేసేసుకున్నాను. ఇది ఒక్కసారి నీట్గా మిక్స్ చేసేసుకుందాం. సో పోపులో వేసుకున్న పచ్చిమిరపకాయల ఘాటు, ఎండుమిరపకాయల కారము, ఇవన్నీ కూడా చక్కగా ఇప్పుడు యాడ్ అయిపోతాయి. ఇప్పుడు ఇందులో మనం కాస్త ఉప్పు వేసేసుకుందాం. సో ఇంతవరకు ఎక్కడ ఉప్పు వేసుకోలేదు మనం. సో చివరిగా ఈ వేడి మీద ఉన్నప్పుడే ఉప్పు వేసుకోవాలి, అప్పుడే మనకు బాగా పడుతుంది అనమాట. చల్లారిపోయిన తర్వాత ఇలా పలుకులుగా అదేదో డిస్ట్రిబ్యూట్ అయిపోయినట్టుగా ఉంటుంది. ఆ తర్వాత కాస్త ఆమ్చూర్ పొడి. పిల్లలు తింటారు కాబట్టి కాస్త వాళ్ళకి పుల్లగా చట్పట్ టేస్ట్ కావాలి అంటే. ఆ తర్వాత నేను మిరియాల పొడి కూడా వేస్తున్నానండి. మనం పచ్చిమిరపకాయలు వేసినప్పటికీ కూడా మళ్ళీ మిరియాల పొడి కూడా వేస్తున్నాను. సో ఒకవేళ మీకు ఏమైనా అది మరీ ఘాటుగా అనిపిస్తుంది అంటే మీరు డిలీట్ చేసుకోవచ్చు, కాకపోతే ఆరోగ్యానికి మంచిది కదా, కొంచెం వేసుకుంటే బెటరు. సో ఇదిలా ఒక 5 నిమిషాల పాటు వదిలేద్దాం. సో అప్పుడు మనం వేసిన పప్పులు, పోపు, పొళ్ళు ఇవన్నీ కూడా చక్కగా కలిసి మన మిల్లెట్ అటుకుల మిక్స్చర్ చాలా టేస్టీగా తయారవుతాయి. మీ అందరి కోసం ఈ చిట్కా.
అమృతంలో మీ అందరి కోసం ఒక చక్కటి చిట్కా. నెయ్యి త్వరగా గడ్డ కట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి తెలుసా? నెయ్యి గిన్నెలో ఒక చిన్న బెల్లం ముక్క వేయాలి. అప్పుడు నెయ్యి త్వరగా గడ్డ కట్టకుండా ఉంటుంది. ఈసారి ఈ చిట్కా మీకు అవసరమైతే ప్రయత్నించండి. మనం చక్కగా మిల్లెట్ అటుకుల్లో పప్పులు వేయించుకున్నాము, డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాము, పోపు వేసేసుకున్నాము, చక్కగా కావాల్సిన మసాలా పొడులు అన్నీ కూడా వేసేసుకున్నాము. సో చక్కగా మిక్సప్ అయిపోయిందండి. సో ఇప్పుడు దీన్ని మనము ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఆహా, అలా కరకరలాడే ఆరోగ్యకరమైన మిల్లెట్ అటుకుల మిక్స్చర్ రెడీ. మరి మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మిల్లెట్ అటుకుల మిక్స్చర్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మిల్లెట్ అటుకులు 1 కప్పు, నువ్వులు 1/2 కప్పు, పల్లీలు 1/2 కప్పు, బాదాం కొద్దిగా, కాజు కొద్దిగా, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 4, పెసలు 1/2 కప్పు, ఆమ్చూరు పొడి 1 టేబుల్ స్పూన్, పుట్నాల పప్పు 1/2 కప్పు, శనగపప్పు కొద్దిగా, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, ఎండుమిర్చి 4, కరివేపాకు కొద్దిగా. మిల్లెట్ అటుకుల మిక్స్చర్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె పోసి వేడైన తర్వాత మిల్లెట్ అటుకులు వేసి వేయించి ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో కాస్త నూనె, పల్లీలు, పెసర్లు, పుట్నాల పప్పు, బాదం పప్పు, జీడిపప్పు వేసి వేయించి అదే మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో మరి కాస్త నూనె వేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, నువ్వులు వేసి వేయించుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత అదే మిక్సింగ్ బౌల్లో సరిపడా ఉప్పు, ఆమ్చూరు పొడి, మిరియాల పొడి కూడా వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన, పిల్లలందరూ ఎంతో ఇష్టపడే మిల్లెట్ అటుకుల మిక్స్చర్ రెడీ. చూసారు కదా, మిల్లెట్ అటుకుల మిక్స్చర్ ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. బాగా క్రిస్పీగా ఉన్నాయండి. సూపర్. ఆమ్చూరు పొడి వల్ల మనం ఏదో నిమ్మకాయ బిండామేమో అన్నట్టుగా వస్తుంది టేస్ట్. సూపర్ అండి. కారానికి కారము, పులుపుకు పులుపు, టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్, అంత బాగుందన్నమాట. తప్పకుండా ప్రయత్నించండి. ఇక రెండో వంటలోకి వెళ్ళిపోదామా? ఇక నేను తయారు చేయబోయే రెండో వంట పేరు ఏంటి అంటే ప్రోటీన్ ఊతప్పం. అదేంటి చాలా కొత్తగా ఉంది పేరు అనుకుంటున్నారా? అంటే ప్రోటీన్ అందించే ఒక పదార్థంతో మనం ఊతప్పం తయారు చేయబోతున్నాం అనమాట. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ప్రోటీన్ ఊతప్పం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న నల్ల శనగలు 1 కప్పు, నానబెట్టుకున్న రాజ్మా 1 కప్పు, నానబెట్టుకున్న కాబూలీ శనగలు 1 కప్పు, పచ్చిమిర్చి 4, అల్లం ముక్కలు 1/2 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ఫ్రూట్ సాల్ట్ కొద్దిగా, ఉల్లికాడలు 1/2 కప్పు, క్యారెట్ తురుము కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నెయ్యి 10 టేబుల్ స్పూన్లు. ప్రోటీన్ ఊతప్పం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తే శనగలు నానబెట్టేసుకున్నాము, కాబూలి శనగలు నానబెట్టుకున్నాము, రాజ్మా కూడా నానబెట్టుకున్నాం. అంటే ఈ మూడింటిని మీరు చూస్తే ఎంత ప్రోటీన్ మన కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తుందో చూసారా? చాలా అంటే హై ప్రోటీన్ ఫుడ్ అండి. అంటే ఎప్పుడైనా కొంతమందికి కొన్ని అనారోగ్య సమస్యల వల్ల కొంచెం వీక్ అయిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే శాకాహారం తీసుకునే వాళ్ళకు ప్రోటీన్ అనేది ఎక్కువగా తినమని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఎవరికైనా, వాళ్ళకనే కాదు, జనరల్గా కూడా ప్రోటీన్ అనేది 100% మనము తినాలి. ఎంత ప్రోటీన్ తీసుకుంటే మనము అంత తక్కువ అలసిపోతాము, మన మజిల్స్ అంత గట్టిగా ఉంటాయి. సో ప్రోటీన్ లేకుండా కార్బోహైడ్రేట్స్ మిగతావన్నీ తింటూ ఉంటే ఏ ప్రయోజనము లేదు. సో అందుకే ఏంటంటే ప్రోటీన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది కూడా ఉదయాన్నే ఒక అంటే అల్పాహారంలాగా తీసుకుంటే ఇంకా చాలా మంచి బెనిఫిట్ అని చెప్పొచ్చు. ఫైబర్ అయినా, ప్రోటీన్ అయినా, ఏదైనా కూడా. సో అలా మనకి ఈరోజు ఈ మూడింటి కాంబినేషన్లో చేయబోతున్నాం. సో ఇది ఇంతకుముందే అనుకున్నట్టుగా కండరాలకు మంచి శక్తినిస్తుంది, అలాగే మనకు హార్మోన్స్ ఉత్పత్తిని ప్రాపర్గా కంట్రోల్ చేస్తుంది. సో లేకపోతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సమస్యలు వస్తూ ఉంటాయి ఆడవాళ్లకు. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అని, ఎవరికైనా, ఆడవాళ్ళకనే కాదు. సో జస్ట్ బికాస్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్ వల్ల మనకు రకరకాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి. సో అలా మనకు హార్మోనల్ ఉత్పత్తులను కరెక్ట్గా, మితంగా, కరెక్ట్ ఎలా ఉండాలో అలా ఉంచుతుందన్నమాట. అలాగే శరీరంలోని pH వాల్యూస్ని కూడా చాలా వరకు కంట్రోల్ చేస్తూ ఉంటుంది, అంటే మనకు ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల. అయితే ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే, సో ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాము. సో ఫస్ట్ నానబెట్టుకున్న కాబూలీ శనగలు,
ఆ తర్వాత నానబెట్టుకున్న శనగలు ఈక్వల్ క్వాంటిటీస్, ఆ తర్వాత నానబెట్టుకున్న రాజ్మా, ఇవన్నీ కూడా మనకు బయట దొరికేవే. సో ఇలా మనకు 3 రకాల పప్పులు తీసుకున్నాం కదా. సో ఆ తర్వాత ఇందులో చక్కగా పచ్చిమిరపకాయలు వేసేసుకుందాము, ఘాటుకు సరిపడా అల్లం ముక్కలు వేసేసుకుందాము, ఆ తర్వాత జీలకర్ర ఇందులో కూడా కొంచెం వేసుకుందాం. కావాలంటే ఊతప్పం వేసుకున్నాక పైన నుంచి కూడా మీరు కావాల్సింటే వేసుకోవచ్చు. చక్కగా రుబ్బేసుకున్నాక ఊతప్పం పిండిలాగా తయారైన తర్వాత మనం కావాల్సినంత ఉప్పును అడ్జస్ట్ చేసుకుందాం. సో ప్రస్తుతానికి ఇందులో కావాల్సినంత నీళ్లు పోసుకొని ఒక ఊతప్పం పిండిలాగా మనం రుబ్బేసుకోవాలి. ఆ తర్వాత అందులో ఉప్పు కావాల్సినంత మనం అడ్జస్ట్ చేసుకొని వేసేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి ఇందులో కొంచెం మనం నీళ్లు పోసుకొని ఊతప్పం పిండిలాగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తారు. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూసారా, ఇలా చక్కగా ఊతప్పం కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది, అందరికి తెలిసిందే. సో ఇది మనకు అన్ని చక్కగా శనగలు అవన్నీ కాబట్టి మనకు ఇలా మరీ జారుగా ఇలా మామూలు దోశ పిండిలాగా ఉంటుంది, ఊతప్పం పిండి ఇలాగే ఉంటుంది. సో ఇప్పుడు దీంట్లో మనం కావాల్సినవి యాడ్ చేసుకోవాలి. అవేంటి? ముందుగా ఉప్పు. సో ఇంతవరకు మనం ఉప్పు యాడ్ చేసుకోలేదు కదా. సో ఈ పిండికి సరిపడా ఉప్పు యాడ్ చేసేసుకుందాం. తర్వాత కాస్త ఫ్రూట్ సాల్ట్ అనమాట, అంటే కొంచెం ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం మనం ఫ్రూట్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాం. కూడా వద్దు అనుకునే వాళ్ళు ఉంటే కూడా మీరు రిజెక్ట్ చేసుకోవచ్చు. లైక్ ఇది మనకి ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం వేసుకుంటున్నాం. ఇలా చక్కగా పిండి రెడీ అయిపోయింది కాబట్టి ఇక స్టవ్ వెలిగించేసుకుందాం. సో ఇది అల్పాహారంగా చాలా బాగుంటుందండి. లైక్ పొద్దున పూట మనకు చక్కగా ఇన్స్టెంట్గా చేసుకుంటామని నేను చెప్పను, ఎందుకంటే ఇవన్నీ కూడా మనం ముందు రోజే నానబెట్టుకోవాలి. చాలా అంటే రాజ్మా కానివ్వండి, చోలే కాబూలి శనగలు కానివ్వండి, మామూలు శనగలు ఏదైనా సరే ఇవన్నీ బాగా నానితేనే రుచి బాగా వచ్చేటువంటి పదార్థాలు. సో ఇది మనకి ఇన్స్టెంట్గా చేసుకునేది కాదు. నానబెట్టుకోవడం కూడా ఎంతసేపు చెప్పండి, అన్నిటినీ ఒక్కొక్క కప్పుడు నానబెట్టేసుకుంటే సరిపోతుంది కదా. సో మీ ఇంట్లో 5గురికి కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇదిగోండి నేను చూసారా, నేను తీసుకున్న క్వాంటిటీలో లైక్ హాఫే తీసుకున్నాను, అయినా కూడా మనకి ఇంత పిండి అయింది. సో అంతే. సో జస్ట్ ఒక ఇంత కప్పుడు నిండా నానబెట్టేసుకుంటే చాలా మనకి ఒక 5 మందికి సరిపోయేంత విధంగా అవుతుంది. సో మిగతాదంతా మామూలుగా ఏంటి, పచ్చిగా మనము రుబ్బేసుకోవడమే కాబట్టి మిగతావన్నీ కావాల్సినవన్నీ యాడ్ చేసేసుకోవడమే. సో ఖచ్చితంగా ట్రై చేయండి నెక్స్ట్ టైము, నచ్చుతుంది. సో పెనం కూడా వేడెక్కిపోయింది. ఒక గుంట గరిటె తీసుకొని ఊతప్పం అంటే ఇప్పుడు ఇంత పెద్దగా వేయచ్చు, అదొకటి. నేను మామూలుగా ఒక 2 ఈ సైజులో ఒక ప్యాన్ కేక్స్ లాగా వేద్దాం అనుకుంటున్నాను. కొంచెం లావుగానే వస్తుందండి ఇది, మీ అందరికి తెలుసు కదా ఊతప్పం ఎలా ఉంటుందో. ఇప్పుడు దీని మీద ఇలా కొంచెం పచ్చిపచ్చిగా ఉన్నప్పుడే ఉల్లికాడలు, ఆ తర్వాత కాస్త క్యారెట్ తురుము, కావాలంటే మీరు కాస్త జీలకర్ర కూడా వేసుకోవచ్చు పైనుంచి. ఇలా మనం ఆల్రెడీ వేసేసాం, బట్ అయినా కూడా వేసుకోవచ్చు. అలాగే కొత్తిమీర. సో కొత్తిమీర కూడా వేసేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని చక్కగా నెయ్యితో 2 వైపులా కాల్చుకుంటే బాగుంటుంది. నూనె ఉన్నా పర్వాలేదు, నెయ్యి ఉంటే ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది అంతే. అంటే మంచి ప్రోటీన్ ఐటమ్ కాబట్టి సో కొంచెం మనము నెయ్యి వాడితే ఇంకా బాగుంటుందేమో అనిపించింది. సో దీన్ని మనం ఏంటంటే ఇది కొంచెం మనకి ఇలా వేసినప్పుడే లైట్గా ఇలా ప్రెస్ చేసామనుకోండి, కొంచెం అతుక్కుపోతుంది దానికి. నేను ఎప్పుడు ఇలాగే చేస్తా, అంటే బయటికి రాకుండా నీట్గా అతుక్కుపోతుంది అనమాట. ఓకే. సో ఇది నేను ఒకవైపు కాలిన తర్వాత మరోవైపు కూడా కాలుస్తూ ఉంటాను. మీ అందరి కోసం ఈ చిట్కా. అమృతంలో మీ అందరి కోసం మరో చక్కటి చిట్కా. తలనొప్పి త్వరగా తగ్గాలంటే ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుందండి. ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో 1 స్పూన్ అల్లం రసం వేసుకొని తాగాలి. అంతేకాకుండా బాదం పప్పు, పిస్తా పప్పు, జీడిపప్పు ఇటువంటి పప్పులు తిన్నప్పుడు కూడా మన తలనొప్పి అనేది చాలా ఫాస్ట్గా తగ్గిపోతుంది. మరి ఎప్పుడైనా ఈ ఇబ్బంది మీకు ఎదురైతే ఈ 2 చిట్కాలు ప్రయత్నించేసేయండి. మనం చక్కగా ప్రోటీన్ ఊతప్పం వేసేసుకున్నాము. సో 2 వైపులా మనం నేతితో కాల్చుకున్నాము. స్మెల్ అయితే బ్రహ్మాండంగా వస్తుందండి. సో చక్కగా మనం కాస్త ఒక ఫ్రూట్ సాల్ట్ కూడా వేసాం కాబట్టి చక్కగా ఫ్లఫీగా వచ్చింది.
ఇంకా స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నాను. సో మన ప్లేట్ కూడా రెడీగా ఉంది కాబట్టి సర్వ్ చేసేసుకుందాం. సో ఆల్రెడీ మొత్తం గార్నిష్డ్గానే ఉంది కాబట్టి దీనికి మళ్ళీ అలంకరణ చేయాల్సిన అవసరం అయితే మనకేం లేదు. సో చాలా చాలా బాగుంది చూడడానికి. చూసారు కదా, ప్రోటీన్ ఊతప్పం చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. జస్ట్ నానబెట్టే పని మాత్రమే మనకు ఉందన్నమాట. మరి మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. ప్రోటీన్ ఊతప్పం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న నల్ల శనగలు 1 కప్పు, నానబెట్టుకున్న రాజ్మా 1 కప్పు, నానబెట్టుకున్న కాబూలీ శనగలు 1 కప్పు, పచ్చిమిర్చి 4, అల్లం ముక్కలు 1/2 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ఫ్రూట్ సాల్ట్ కొద్దిగా, ఉల్లికాడలు 1/2 కప్పు, క్యారెట్ తురుము కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. ప్రోటీన్ ఊతప్పం తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో నానబెట్టుకున్న కాబూలీ శనగలు, నానబెట్టుకున్న నల్ల శనగలు, నానబెట్టుకున్న రాజ్మా, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, జీలకర్ర వేసి దోసపిండిలాగా రుబ్బుకోవాలి. తర్వాత అందులో సరిపడా ఉప్పు, ఫ్రూట్ సాల్ట్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వ వేడి చేసుకుని సిద్ధం చేసుకున్న పిండిని ఊతప్పంలాగా వేసుకుని పైనుంచి ఉల్లికాడలు, క్యారెట్ తురుము, జీలకర్ర, కొత్తిమీర వేసి నెయ్యితో 2 వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ప్రోటీన్ ఊతప్పం రెడీ. చూసారు కదా, ప్రోటీన్ ఊతప్పం ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. శనగలతో చేయబడింది. ఇందులో పెసరలున్నాయా, శనగలున్నాయా అనేది కొంచెం మనకు డౌట్. చెప్పని వాళ్లకు, మనకు కాదు. మనం ఎవరినైనా పెట్టామనుకోండి, ఇది పెసరట్టు అనుకుంటారు యాక్చువల్లీ. ఎందుకంటే టేస్ట్ కూడా సేమ్ పెసరట్టు టేస్టే ఉందండి. మనం ఎక్కడ ఏం పెసర్లు వేలే, చూసారా? ప్రాపర్ పెసరట్టు టేస్ట్ అనమాట. అండ్ ఇది ఎక్కడా కూడా మనం ఏదో పచ్చిగా దాన్ని రుబ్బు చేసాము అన్నది అసలు లేనే లేదు. చాలా మెత్తగా, చాలా టేస్టీగా, ఘాటుగా సూపర్గా ఉంది. కరకరలాడుతూ ఉంది. అంటే పై లేయర్ అంతా కూడా కరకరలాడుతూ ఉంది. చాలా చాలా బాగుందండి. సో ప్రోటీన్ ఊతప్పం అంటే నిజంగా ప్రోటీన్తో పాటు మంచి టేస్ట్ కూడా ఉందన్నమాట. సో అదే మా అమృతం స్పెషాలిటీ. సో చూసారు కదా, ఇవాళ మన అమృతంలో నేను పరిచయం చేసిన ఈ 2 వంటకాలు మీకు నచ్చాయని ఆశిస్తూ రేపటి అమృతం కార్యక్రమంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.